వెల్మ, రెడ్డి, కమ్మ, కాపు, కొమటి, మాదిగ అన్ని ఒకటే. నా దృష్టిలో మనమంతా ఒక్కటే. మన అహంకారాలు, మన మూఢనమ్మకాలు, మన భయాలు మనల్ని దూరం చేస్తున్నాయి. ఈ మాట కూడా నచ్చి ఎవరైనా నన్ను ఫాలో అయితే అలాంటి మహానుభావులకి దండాలు. మీరు ఎవరైనా సరే ఓకే, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంటే దేవుడు తయారు చేసిన కులాలని మనం కొంచెం కామన్ సెన్స్ పెట్టినా మనకు అర్థమవుతుంది. మనిషిగా చేసుకున్నది కులాలు ముఖ్యమైపోయినాయి, మనుషులు అన్ఇంపార్టెంట్ అయిపోయినారు. అవునా? దానివల్ల ఏమవుతుంది? మనమే డివైడ్ అయిపోతున్నాం. యాక్చువల్లీ ఈ పృథ్వీ అంతా ఒకటి, భూగోళం అంతా ఒకటి. ఫస్ట్ దేశాలని డివైడ్ చేసినారు మనుషులు స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థం కోసం దేశాలైనాయి. దేశాల తర్వాత ఏమైనాయి? రాష్ట్రాలైనాయి. రాష్ట్రాల నుంచి కులాలైనాయి, మతాలైనాయి, కులాలైనాయి. మనిషి మాత్రం హ్యాపీగా ఉన్నాడు ఎక్కడ? మనం ఇన్ని దేశాలు చేసుకున్నాం, సెక్యూరిటీ కోసం దేశాలు వేరే పడినాయి. మనం మంచిగా ఉండాలి, మనకు సేఫ్టీ ఉండాలని మనం కులాలు మతాలన్నీ చేసుకున్నాం. దేశాలు సేఫ్గా ఉన్నాయా? కులాలు మతాలు హ్యాపీగా ఉన్నారు. మనిషి సేఫ్ హ్యాపీగా ఉన్నాడా? ఓకే, ఎవరి కోసం అయితే ఇవన్నీ తయారు చేసుకున్నామో వాడు హ్యాపీగా లేడు. పనికిరాని కులాలు మతాలు ఎవరికమ్మా? అవునా? సో ఇది నా పర్సనల్ ఫీలింగ్. దీంతో ఎవరికైనా బాధ కలిగి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. ఓకే, దీని ద్వారా నేను ఎవరికి ఏం చెప్పదలుచుకోలేదు. మనసులో అప్పుడు బాధ అవుతుంది, ఎవరికి చెప్పుకోవాలి? ఏమనుకోకండి ప్లీజ్. ఎందుకంటే మీరంతా నా కన్నదమ్ములు, అక్క చెల్లెలే కదా, మీతోనే పంచుకుంటా. ఇంటికాడ నా భార్యతో, అమ్మతో పంచుకుంటా, ఇక్కడ వచ్చినాక మీ అందరితో పంచుకుంటా. మీరందరూ నా కుటుంబం కాబట్టి.